డాక్ మహారాజ్ చిత్రం నుంచి అయితే బాలకృష్ణ మాస్ ఎఫెక్టబుల్ ఏ విధంగా ఉంటుందో అనేది కూడా ఈ నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్ చూస్తే మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క పోస్టర్ లో వచ్చేసి నందమూరి బాలకృష్ణ గతంలో మనము నిప్పురవ్వ, లారీ డ్రైవరు, అదే విధంగా చాలా సన్నివేశాలలో పోలీస్ పాత్రలో కారు దిగుతున్నటువంటి విజువల్స్ లో నందమూరి బాలకృష్ణని అయితే చూశాము. ఈ యొక్క నిన్న చేసినటువంటి డాక్ మహారాజు చిత్రం నుంచి కూడా ఒక పోస్టర్ లో నందమూరి బాలకృష్ణ చుట్టూ అడవి ప్రాంతము ఉండి, అదే విధంగా బాలకృష్ణ కారు దిగుతూ సిగరెట్ నోట్లో పెట్టుకొని చుట్ట బయటికి పొగ వదులుతున్నటువంటి విజువల్స్, కాళ్ళు నందమూరి బాలకృష్ణ ఒక కాళ్ళు కింద పెడుతున్నటువంటి కారు విజువల్స్ అంటే కారు నుంచి కూడా ఆ యొక్క సన్నివేశం చూస్తూ యొక్క పోస్టర్ చాలా ఎక్స్ట్రాంటింగ్ గా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అంటే ఇది వరకు రిలీజ్ చేస్తున్నటువంటి పోస్టర్స్, అదే విధంగా మొన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్లు, అన్ని పోస్టర్లు కూడా డిఫరెంట్ టైప్ లో రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. మొన్న పాపకు సంబంధించి ఒక పోస్టర్ వదిలారు, అదే విధంగా ఈ రోజు ఒక మాస్ ఎలివేషన్ కదిలించే విధంగా కారులో వస్తున్నటువంటి బాలకృష్ణ చూస్తే గుబ్సం తెప్పించే విధంగా సినిమా ఉంటుంది అనేది అయితే నందమూరి అభిమానులు అయితే అనుకుంటున్నారు. సో మొత్తానికి మనం చూసుకుంటే మనకు ఈ యొక్క పోస్టర్ రివ్యూ మనం గమనిస్తే మటుకు బాలకృష్ణ గతంలో చేసినటువంటి సినిమాలను గుర్తు చేసే విధంగా ఈ యొక్క పోస్టర్ ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో డాక్ మహారాజ్ చిత్రం ఈ యొక్క జనవరి అంటే 12వ తారీఖున సంక్రాంతికి భారీగా రిలీజ్ కాబోతుంది ఈ యొక్క చిత్రం. సో ఈ యొక్క పోస్టర్ పై కూడా మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి, అదేవిధంగా ఈ యొక్క పోస్టర్ ను కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.